కర్ణుడు ఒక శూరవీరుడు, ఒక దానవీరుడు. అతడు పాండవుల తల్లి అయిన కుంతికి వివాహానికి ముందే జన్మించాడు. దేవతలను ఆహ్వానించే దివ్యవరంతో కుంతి తన యౌవనంలో సూర్యదేవునిని పిలిచింది. ఫలితంగా కర్ణుడు జన్మించాడు. జన్మించగానే దివ్య కవచం, కుండలాలతో అజేయ శక్తిగా. అయితే సమాజపు అపవాదాల భయంతో అవివాహిత అయిన కుంతి తన శిశువును ఒక డబ్బాలో పెట్టి నదిలో వదిలేసింది. ఆ శిశువును రథసారథి అధిరథుడు మరియు అతని భార్య రాధ కనుగొన్నారు. ప్రేమతో పెంచినవారు అతనికి కర్ణుడు అనే పేరు పెట్టారు. రాజకుటుంబంలో పుట్టినప్పటికీ సామాన్యుల కుటుంబంలో పెరిగిన కర్ణుడు సమాజంలో తక్కువగా పరిగణించబడ్డాడు. అయినా అతను అసాధారణమైన ధనుర్విద్యా నిపుణుడిగా, అప్రతిహత శూరవీరుడిగా ఎదిగాడు. అతని ప్రతిభను గుర్తించిన దుర్యోధనుడు అతనికి అంగదేశాన్ని రాజ్యంగా ఇచ్చి అతని గౌరవాన్ని పెంచాడు. దుర్యోధనునిపై అతనికి గాఢమైన స్నేహబంధం ఏర్పడింది. పాండవులు తన సోదరులని తెలియకపోయినా వారిపై విరోధంతో యుద్ధంలో పాల్గొన్నాడు. కర్ణుడు కేవలం వీరుడే కాదు, ఒక ఉదారుడు. తన దివ్య కవచం, కుండలాలనే పరమదానంగా ఇచ్చిన మహాత్ముడు. అందుకే ఇతడు దానవీర కర్ణుడు. కురుక్షేత్ర సంగ్రామంలో కర్ణుడు గొప్ప ధైర్యంతో పోరాడాడు. కాని దురదృష్టపు శాపాలు, పరిస్థితుల ఆటలు చివరికి తన సొంత సోదరుడైన అర్జునుడి చేతిలో ఆయన